నేను మీ రచనా శృంగ వరకు వెల్కమ్ టు ఫెడరల్ ఆంధ్రప్రదేశ్. ఏ పెద్ద సినిమా రిలీజ్ అయినా సరే, ఆ సినిమా రిలీజ్ అయ్యే ముందు ఉండేటువంటి ఒకే ఒక్క చర్చ, పెద్ద సినిమా కాబట్టి దాని మీద టికెట్ ప్రైస్ అన్నది ఎంత పెంచుతున్నారు? ఎంత భారీగా పెంచుతున్నారు? సో, ఇది జరుగుతూనే ఉంది. గత కొన్ని సంవత్సరాలుగా పెద్ద సినిమాలు రిలీజ్ అయ్యే ముందు షోలు గావచ్చు, ప్రీమియర్స్‌కి గావచ్చు, ఆల్‌మోస్ట్ డబుల్ ద అమౌంట్ చార్జ్ పడుతూనే ఉంది. అయితే కొన్ని సార్లు కోర్టులు మందలిస్తూనే ఉన్నాయి. తర్వాత పిటిషన్స్ దాఖలవుతూనే ఉన్నాయి. అయితే రీసెంట్‌గా తెలంగాణ కోర్ట్ వచ్చేసి ఏవైనా సరే సినిమాలు ఇక నుంచి రిలీజ్ చేయాలి. వాటికి టికెట్ ప్రైస్ పెంచాలి అనుకుంటే ఖచ్చితంగా 3 నెలల ముందే మనం అప్లై చేసుకోవాలి. ఆ ప్రొసీజర్ అంతా ఫాలో అవ్వడానికి అంటే ఒక సినిమా రిలీజ్ అయ్యేది మార్చ్‌లో అనుకుంటే, ఒక 3 నెలల ముందే దాన్ని అప్లై చేయడము, దాని ద్వారా ప్రభుత్వం పర్మిషన్ ఇవ్వడం జరుగుతుంది. అయితే దీనివల్ల ఒక యాంగిల్‌లో చూస్తే సినిమాల టికెట్ ప్రైస్ రైజ్ గురించి ప్రేక్షకులకు కూడా ఒక క్లారిటీ ఉంటుంది. అప్పటికప్పుడు గందరగోళంలో ఫ్యాన్స్ అందరూ దాని గురించి ఓ చర్చ లేవదీసే ముందు 3 నెలల ముందే దానికి ఇంత పెరుగుతుందో, లేకపోతే ఈ సినిమా రాబోతుందో ఒక అవేర్‌నెస్ ఉన్నప్పుడు దాన్ని చూడాలా? వద్దా? అన్న డెసిషన్ తీసుకునేటువంటి చాయిస్ ప్రేక్షకులకి కాలం ఎక్కువ ఉండడం వల్ల కొంచెం ఆలోచించుకునేంత వ్యవధి ఉంటుంది. ఇంకొకటి చిన్న సినిమాలు రిలీజ్ అయినప్పుడు, చిన్న సినిమాలనేది మాక్సిమం చెప్పిన డేట్‌కే వాళ్ళు రిలీజ్ చేస్తారు అటు ఇటుగా. పెద్ద సినిమాలంటే భారీ బడ్జెట్‌లు తర్వాత పోస్ట్ ప్రొడక్షన్స్ కావచ్చు, ప్రమోషన్స్ కావచ్చు, ఆ కారణాల వల్ల వాయిదా పడుతుండొచ్చు గానీ, ఎప్పుడైతే పెద్ద సినిమాలు 4, 5 రిలీజ్ అయితే, ఒక రోజు తర్వాత ఒక రోజు రిలీజ్ ఇక ఆ మధ్యలో వచ్చిన చిన్న సినిమాలు ఎవరికీ కనపడవు. ఎంత మంచి కథ. సో, ఇప్పుడు లేటెస్ట్‌గా ఈ ఎప్పుడైతే హైకోర్ట్ ఇది చెప్పిన తర్వాత 'పెద్ది' సినిమా విషయం అయితే పెద్ద కన్‌ఫ్యూజన్ ఉంది. ఎందుకంటే అది మార్చి 27న రిలీజ్ అవ్వాల్సిన సినిమా. సో, ఇప్పుడిచ్చిన దాని ప్రకారం ఏప్రిల్ తర్వాత రిలీజ్ అయ్యే సినిమాలు మాత్రమే టికెట్ ప్రైస్ పెంచుకోగలరు. అసలే మల్టీ స్టారర్ సినిమాలు, వందల కోట్ల బడ్జెట్‌లో పెట్టే సినిమాలు టికెట్ ప్రైస్‌లు పెంచకపోతే మొదటి రోజు కలెక్షన్స్ పడిపోయినాయని టాకొస్తే, ఆ సినిమాలు ముందుకు తీసుకెళ్ళడం కష్టం. ఎందుకంటే ఆ టాక్‌తోనో, వాటితోనో వీటికి అట్‌లీస్ట్ బ్రేక్ ఈవెన్ అవుతుంది కాబట్టి. సో, ఈ టికెట్ ప్రైస్ విషయాన్ని ఎలా చూడొచ్చు? ఇది నిజంగా ఒక సంస్కరణ అనుకోవచ్చా? లేకపోతే జస్ట్ కమ్ అండ్ గోలా ఉంటుందా? దీని గురించి వివరంగా మాట్లాడడానికి మనతో సూర్యప్రకాష్ జోషిలా గారున్నారు. సూర్యప్రకాష్ జోషిలా గారు సీనియర్ ఫిల్మ్ క్రిటిక్ అలాగే స్క్రిప్ట్ కన్సల్టెంట్. సూర్యప్రకాష్ గారు చెప్పండి. ఈ డెసిషన్‌ని మీరు ఆహ్, టికెట్ ప్రైస్ విషయంలో ఇట్లా డేట్ పీరియడ్ అన్నది ఫిక్స్ చేయడం అనే దాన్ని మీరెలా చూస్తున్నారు? అంటే ఇది ఒక జస్ట్ నార్మల్ డెసిషన్ ఎట్లా అయినా సరే ప్రేక్షకులు కొనుక్కుంటారనుకుంటున్నారా? దీనివల్ల ఇంకో సైడ్ ఆఫ్ ద యాంగిల్ ఏమైనా మంచి జరిగే అవకాశం ఉందనుకుంటున్నారా? నిజానికి ఇది ప్రేక్షకులకి సంబంధం లేని ఇష్యూ అండి వాస్తవానికి. ఇది కేవలం ప్రొడ్యూసర్‌ని ఇబ్బంది పెట్టేది. అంటే అది కూడా పెద్ద ప్రొడ్యూసర్‌ని ఇబ్బంది పెట్టే విషయం. ఎందుకంటే 3 నెలల ముందే ఫిక్స్ చేయాలి అనేది మనకు 3 నెలల ముందు డేట్ ఫిక్స్ చేయడం అనేది చాలా కష్టంగా మారిపోయింది పెద్ద సినిమాలకి. ఇప్పుడు మీరు ఇందాక అన్నట్టుగా రకరకాల కారణాలు బిజినెస్‌లు అవ్వాలి. అన్నిటికన్నా పెద్ద కారణం ఏంటంటే బిజినెస్‌లు, ముఖ్యంగా ఓటీటీ బిజినెస్‌లు అవ్వాలి. ఇవి అలాగే పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తవ్వాలి. అనుకున్న టైంకి పూర్తవ్వాలి. ఏమన్నా ప్యాచ్ వర్క్‌లుంటే అవి మిగిలిపోతే ఇబ్బందయిపోతుంది. ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకొని 3 నెలల ముందర ఓ డేట్ ఫిక్స్ చేయడం అనేది ఎందుకంటే మనం చూస్తున్నాము చాలా కాలంగా ఏంటంటే పెద్ద సినిమాలు వాయిదాలు పడుతూ అంటే అనుకున్న డేట్‌కి ఏది రావట్లేదు ఈ మధ్య కాలంలో. దానికి మనం ఇప్పుడు చెప్పుకున్న కారణాలన్నీ ఉన్నాయి. బిజినెస్ కారణం అవ్వచ్చు, ఓటీటీ బిజినెస్ కాకపోవచ్చు, లేకపోతే వీఎఫ్ఎక్స్ అనుకున్న స్థాయిలో రాలేదు. ఇప్పుడు ప్రతి పెద్ద సినిమాకి వీఎఫ్ఎక్స్ మీద ఆధారపడుతున్నారు. రావట్లేదు. వీటిలన్నిటితోటి మళ్ళీ మార్పులు, చేర్పులు, ప్యాచ్ వర్క్‌లు, ఈ సీన్‌లేవో కొద్దిగా రాలేదు రీషూట్ పెట్టుకోవాలి. వీటిలన్నిటి దృష్ట్యో 3 నెలల ముందనేది ఒక డేట్ ఫిక్స్ చేసుకుంటే నిజంగా పెద్ద సినిమా ప్రొడ్యూసర్‌లందరికీ ఇబ్బందే అండి. ప్రేక్షకులకి ఏముందండి పలానా రోజు వస్తుందంటే ఆ రోజు టికెట్ కొనుక్కుంటారు, వెళ్తారు. మీరన్నట్టుగా వాళ్ళు ప్రిపేర్ అవుతారు కూడా. ఓహో! ఈ సినిమా పలానా సినిమా ఈ టికెట్ రేట్ పెరుగుతుందిరా అని. కాకపోతే ఇప్పుడు అది కూడా పోయింది. ఎందుకనంటే పెద్ద సినిమా ప్రతిదానికి కూడా టికెట్ రేటు ఖచ్చితంగా పెరుగుతుంది. పెరగకుండా ఏదైతే ఉంటలేదండి అది. కాబట్టి ఇది కేవలం పెద్ద ప్రొడ్యూసర్ల మీద ఓ పెద్ద గుదిబండ కింద లెక్క ఈ కోర్టు తీర్పు ఏదైతే ఉందో 3 నెలల ముందనేది. అది వాస్తవం. ఓకే. సరే. ఇప్పుడు ప్రెజెంట్ విషయం 'పెద్ది' సినిమాకొద్దాము. ఆల్‌మోస్ట్ ఆ 'చికిరి' సాంగ్ గావచ్చు, మిగిలిన అన్ని యాస్పెక్ట్స్‌లో కూడా 'పెద్ది' సినిమా ఆల్‌మోస్ట్ ఆల్ ప్రమోషన్స్ విషయంలో జనాలు కూడా ఆ డేట్‌ని లాక్ చేసేసుకున్నారు. ఎప్పటినుంచో వింటూ ఉన్నారు. ప్రతిసారి రిలీజ్ అయినప్పుడల్లా దాని రిలీజ్ డేట్ కనిపిస్తూ ఉంది. తెలియకుండానే ఫ్యాన్స్ గావచ్చు, ఎవరైతే ఆ సినిమా కోసం వెయిట్ చేసి వాళ్ళందరూ ఫిక్స్ అయిపోయారు. కానీ ఇప్పుడు అదైతే టికెట్స్ ప్రైస్ రేంజ్‌లోకి మార్చి 27న రిలీజ్ అయితే ఫిట్ గాదు. అంటే టికెట్ ప్రైస్ పెంచకుండా నార్మల్ ప్రైజెస్ పెట్టి అది రిలీజ్ చేయాలి. సో, ఈ సందర్భంలో ఎక్కువ శాతం మీరు ఏం చేసే ఛాన్సెస్ ఉన్నాయనుకుంటున్నారు? అంటే ఇప్పుడు ఆ సినిమా రిలీజ్ డేట్‌ని పోస్ట్‌పోన్ చేస్తారా ఏప్రిల్ తర్వాత? ఒకవేళ అలా చేస్తే వచ్చేటువంటి అది డిసడ్వాంటేజ్ అవుతుందా? అడ్వాంటేజ్ అవుతుందా? దాని గురించి ఏమన్నా పర్టిక్యులర్‌గా 'పెద్ది' సినిమా గురించి చెప్పండి.
పెద్ద సినిమా మీరన్నట్టుగా ఇప్పుడు మంచి బజ్ ఆ పాట ద్వారా కావచ్చు, లేపోతే గనక బుచ్చిబాబు సన గారి డైరెక్షను రెండో సినిమా కావచ్చు, 'రామ్ చరణ్' సినిమా ఇప్పుడు 'గేమ్ చేంజర్' తర్వాత వస్తున్న కమర్షియల్ ఫ్లిక్ కావచ్చు, వీటిలన్నిట్లితోటి ఇప్పటికే మంచి బజ్ వచ్చింది. పలానా డేట్ అని చెప్పి ఫిక్స్ అయిపోయారండి. ఇది 3 నెలల ముందే అంటే ఇప్పుడు దాంతోటి ఇప్పుడు టికెట్ రేట్లు పెంచుకునేందుకు అవకాశం లేదు. ఎందుకంటే మార్చి 27న అనే డేట్ ఇచ్చేసారు. కానీ ఇది ఏప్రిల్ నుంచి అంటే టైం లేదు 3 నెలల ముందనేది. ఎప్పుడైతే గనక వాయిదా వేసుకోవాల్సిన ఓ రకంగా చెప్పాలంటే గనక కమర్షియల్ యాంగిల్‌లో చూస్తే గనక ఖచ్చితంగా 100% వాయిదా వేసుకోవాల్సిందే. వాయిదా వేసుకుంటారనే బయట వినపడుతుంది. ఆ స్లాట్‌లోకి పవన్ కళ్యాణ్ గారి సినిమా వస్తుందని చెప్తున్నారు బయట. మరి వస్తుందో రాదో తెలీదు. ఎందుకంటే అది ఎంతవరకు పూర్తయిందో తెలీదు కాబట్టి అది రూమరో కాదో తెలీదు. పెద్ద సినిమా అయితే గనక అది అంత బడ్జెట్ పెద్ద బడ్జెట్ సినిమా, పెద్ద సినిమా. దానికి అనుకున్న రోజుకి ఆ టికెట్ రేట్లు పెంచాలి. వేరే దారి లేదు. ఆప్షన్ లేదు. అలా అనుకునే వాళ్ళు బడ్జెట్‌లు అవన్నీ పెట్టుకుంటూ వస్తుంటారు ఖచ్చితంగా. అదేం లో బడ్జెట్ సినిమా కాదు కదా! మీడియం బడ్జెట్ కూడా కాదు. అయినప్పుడు ఆ ఇంపాక్టు ఖచ్చితంగా మొదటి రోజు ఇంత కలెక్షన్‌లు ఫస్ట్ డే ఇవన్నీ కూడా మొత్తం పోతాయండి. కాబట్టి నాకు తెలిసుండి వాయిదా వేసుకోవాల్సిన అవసరం ఉంది. వాయిదా వేసుకుంటారు కూడా అనుకుంటున్నాను నేను. అది వేరే దారి లేదు. ఆప్షన్ లేదిక్కడ. అయితే మీరు పెద్ద ఈ డెసిషన్ ఏదైతే ఉందో అది పెద్ద సినిమా ప్రొడ్యూసర్‌లని కొంచెం ఇబ్బంది పెట్టే విషయం అన్నారు. అయితే హ్మ్. ఈ డెసిషన్ అవును. వల్ల ఆహ్, ఎ ఏం మేలు జరగొచ్చు? ఎవరికి బెనిఫిట్ అయ్యే అవకాశం ఉంది? అంటే నిజానికి చిన్న సినిమాలు బెనిఫిట్ అవుతుంది అని చెప్తున్నారు. అంటే పలానా డేట్‌కి పలానా పెద్ద సినిమా వస్తుంది. లేకపోతే పలానా 'సర్దార్ గబ్బా' ఇది మన 'పవన్ కళ్యాణ్' గారి సినిమా వస్తుంది. లేకపోతే గనక వేరే సినిమా వస్తుంది. ఇలా పెద్ద సినిమాలన్నిటిని కూడా పలానా డేట్ ఫిక్స్ చేయడం మూలంగా ఏంటంటే గందరగోళం ఉండదు. ఇప్పుడు పెద్ద సినిమాల మూలంగా ఇప్పుడు 'రాజాసాబ్' వస్తుందని చెప్పి వెయిట్ చేసి, ఆ రోజున రాలేదనుకోండి, ఆ రోజు అనుకున్న అంత ముందర ఏదైతే అనుకున్నారో ఆ సినిమాలన్నిటిని మిస్ అవ్వటం. అంటే ఒక చిన్న సినిమా వాడు పలానా రోజున యేసుకుందాం అనుకున్నాడండి వాడు. అనుకోకుండా వచ్చే 'రాజాసాబ్' అక్కడ పడింది. లేపోతేనేమో 'శంకర్ వరప్రసాద్' వచ్చేసింది. లేపోతే ఇంకోటి ఏదో ఒక సినిమా పెద్ద సినిమా వచ్చి అక్కడ 'పుష్ప 2' కూడా చాలా వాయిదాలు పడొచ్చింది. వచ్చి పడిందనుకోండి దాంతోటి చిన్న సినిమాలన్నీ కూడా నలిగిపోవడం జరుగుతుందండి. అంటే ఆ రోజైతే పాపం వాళ్ళు ఫిక్స్ అయ్యి ఉంటారు. చిన్న సినిమాకి ఎక్కువ రోజులు ప్రమోషన్‌కి అవకాశం ఉండదండి. ఎందుకంటే వాళ్ళకి పాపం బడ్జెట్ చాలా తక్కువుంటుంది. వారం రోజులు మహా అయితే 15 రోజులు కొద్దిగా మీడియం బడ్జెట్ బాగా కొద్దిగా డబ్బులున్న వాళ్ళైతేనో 15 రోజులు చేస్తారు. వారం రోజులు, 15 రోజులు. ఇవి పలానా రోజని ఫిక్స్ అయితేనే వాళ్ళు చేయగలుగుతారు. లేదనుకోండి చేసేసిన తర్వాత మొత్తం అంతా ప్రమోషన్ చేసేసి అంతా చేసేసిన తర్వాత పలానా రోజున అనుకోకుండా ఆ రోజున పెద్ద సినిమా వచ్చి పడిందనుకోండి వీళ్ళ సినిమాని వాయిదా ఎందుకంటే థియేటర్‌లు దొరకవు. పెద్ద సినిమా మీద ఏస్తే మన సినిమాని ఎవరు పట్టించుకోరు. చివరికి రివ్యూలు కూడా రాని పరిస్థితి ఉంటుంది. ఎట్లా అంటే అప్పుడు దాకా ఏదైతే ప్రమోషన్ బడ్జెట్ ఉందో అదంతా కూడా మొత్తం పోయినట్టే. మొత్తం ఆ 15 రోజుల మీద వాళ్ళు ఏదైతే ప్రమోషన్ బడ్జెట్ ఉందో మళ్ళీ మొదటి దగ్గర నుంచి వాళ్ళు మళ్ళీ కొత్త ట్రైలర్ వదలాలి. మళ్ళీ జనాలు సోషల్ మీడియాలో ప్రమోషన్ మొదలుపెట్టాలి. మళ్ళీ డబ్బులు ఖర్చు పెట్టాలి. మళ్ళీ ఈవెంట్ చేయాలి. ఇంత తతంగం చిన్న సినిమాకి పెద్ద సినిమాకి అంత భారం అనిపించదు గానీ ఏదీను. ఈ చిన్న సినిమాకి భారం అనిపిస్తుంది. అది ప్రతిసారి జరుగుతుంది. చిన్న సినిమా వాళ్ళు చాలా సార్లు గోలెత్తిపోతున్నారు స్టేజ్‌ల మీద కూడా. అంటే మనం అనొచ్చు కంటెంట్ ఉంటే ఎప్పుడైనా గెలుస్తుందని. కంటెంట్ ఎంత కంటెంట్ ఉన్నా ఏమున్నా కూడా ఓ పెద్ద సినిమాకి మధ్యలో నలిగిపోవడం అనేది జరుగుతుందండి. నలిగిపోయినప్పుడు ఎవరు ఏం చేయలేరు. అది ఈ ఈ యొక్క కోర్టు తీర్పు మూలంగా అంటే అమలు జరిగితే గనక 3 నెలల ముందనేది కరెక్ట్‌గా ఆ స్లాట్ పలానా రోజు రిలీజ్ అవుతుంది పెద్ద సినిమా అనుకుంటే గనక మిగతా వాళ్ళందరూ కూడా ప్లాన్ చేసుకోగలుగుతారు. ఓకే. ఇప్పుడు ఈ మధ్యలో ఇదే సినిమా కూడా రాదు అని. అలాగే వేరే పెద్ద సినిమాలు కూడా పలానా సినిమా ఇప్పుడు పెద్ద సినిమా పలానా రోజు వస్తుంది. మార్చి 27న కన్ఫర్మ్‌గా వస్తుందనుకోండి. ఆ రోజుకి వేరే సినిమాలు పెద్ద సినిమాలు ఏమి పెట్టుకోరు. థియేటర్‌ల వాళ్ళకి అందరికి ఇబ్బంది, ఎగ్జిబిటర్స్‌కి ఇబ్బంది ఉండదు. డిస్ట్రిబ్యూటర్‌లకి ఇబ్బంది ఎవరికీ కూడా ఇబ్బంది ఉండదు. ఎందుకంటే మొన్న సంక్రాంతి సినిమాకి కూడా కొంతమంది ప్రొడ్యూసర్‌లు అన్నారు. ఏమన్నారంటే అన్ని సినిమాలు సక్సెస్ అయ్యాయి. అది కాదనలేదు సత్యం బావుంది. కానీ అదే గనక ఇన్ని సినిమాలు రాకుండా ఉంటే గనక ఖచ్చితంగా కొంచెం రెవెన్యూ వచ్చేది. అంటే పెద్ద సినిమాలు కూడా అన్నీ ఒకేసారి వచ్చి మీద పడిపోయాయనుకోండి. ఒక వారం రోజులు, 10 రోజులు తేడాలో లేకపోతే 2, 3 రోజులు తేడాలోను ఉపయోగం ఏముంటుంది? రెవెన్యూని అందరూ షేర్ చేసుకోవాలి. ఎందుకంటే ఒక సాధారణ ప్రేక్షకుడు ఒక సినిమాకి ఖర్చు పెట్టగలుగుతాడు. వాడు ఎంచుకుంటాడు. 3 సినిమాల్లో దేనికెళ్దాం మిగతా ఓటీటీలో చూద్దాంలే లేకపోతే గనక మన టీవీలో చూద్దాంలే అని ఫిక్స్ అయిపోతాడు. దాని మూలంగా మిగతా 2 నెక్స్ట్ దాని మీద పోటీ పెట్టుకున్న సినిమా ఏదైతే ఉందో అది నష్టపోతుందండి. కాబట్టి ఒక రకంగా ఆ యాంగిల్‌లోని చూస్తే గనక ఈ ఫిక్స్ అవుతుంది డేటు. అంటే 3 నెలల ముందే ఫిక్స్ అవ్వడం మూలంగా చాలా లాభాలున్నాయి ఓ రకంగా. ఇంకో ఏంట్రా నష్టం ఏంట్రా అంటే అది కష్టమైన పని. పెద్ద ప్రొడ్యూసర్‌లకా జరగదు అని చెప్పలేం గానీ 3 నెలల ముందరే ఓ డేట్ ఫిక్స్ చేసి కరెక్ట్‌గా ఆ డేట్‌కే తీసుకురావాలంటే కొద్దిగా కష్టమైన పని. ఎందుకంటే వాడు అన్నీ పూర్తి చేసి కూర్చుంటేనే డేట్ ఇవ్వగలుగుతారండి. బిజినెస్‌తో సైతం మొత్తం అన్నీ కూడా అయితేనే. ఇంకోటేంటంటే అన్నిటికన్నా పెద్ద సమస్య ఏంటంటే వాళ్ళ ఓటీటీల సమస్య. మీరు అనుకున్న డేట్‌కి గనక ఇప్పుడు పెద్ద సినిమా ఉంది.
ఒక పలానా తారీఖు మార్చి 27 అని చెప్పనుకోండి. ఓటీటీ వాళ్ళు కూడా ఫిక్స్ చేసుకుంటారు. ఏప్రిల్ 27కో లేకపోతే గనక మార్చి, ఏప్రిల్, మే నెలలోనో ఎప్పుడో వాళ్ళ సినిమాని ఓటీటీలో ఏద్దాం అనుకుని అగ్రీమెంట్లు రాసుకుంటారు. ఇప్పుడు ఏదైతే అగ్రీమెంట్లు రాసుకుని వాళ్ళు మిగతా సినిమాలన్నీ ప్లాన్ చేసుకుంటారు. పలానా రోజున పెద్దది మనం ఓటీటీలో ఏస్తాం. మిగతా సినిమాలు దానికి ఇదేద్దాం, ఇదేద్దాం, ఇదేద్దాం అని. ఇది ఎప్పుడైతే గనక పెద్ద సినిమాలు ఈ డేట్ దాటుతాయో, మళ్ళీ 3 నెలల దాకా ఇప్పుడు పెద్ద సినిమా వాయిదా వేశారనుకోండి, మళ్ళీ 3 నెలల దాకా వాళ్ళు తీసుకోవడానికి కొత్త డేట్ తీసుకోవడానికి వీలుండదండి. ఎప్పుడైతే మళ్ళీ కొత్త డేట్ తీసుకోలేదు మళ్ళీ మొత్తం డిస్టర్బ్ అయిపోతుంది. అది. దాని మూలంగా కొంత లాభం ఏదైతే ఉందో మైనస్ కూడా అది ఉందండి. ఓటీటీ వాళ్ళు అప్పుడు ఒప్పుకోరు. ఏమంటే 3 నెలల తర్వాత మళ్ళీ సినిమా అంటే మేమన్నీ ఫిక్స్ చేసేసుకున్నాం అంటారు. వాళ్ళ ప్రెషర్ ఉంటుంది పెద్ద ప్రొడ్యూసర్ల మీద వచ్చి. వీటిలన్నిటితో లాభాలు ఎలా ఉన్నాయో, నష్టాలు అలాగే ఉన్నాయండి దీనికి. ఓ రకంగా ఏంటంటే చిన్న సినిమాకి కొంత వెసులుబాటు. అంటే ఏదో అద్భుతం జరిగిపోతుందని కాదు గానీ, థియేటర్‌లో అవి అందుబాటులో రావడానికి కొంత అవకాశం అయితే ఉంటుంది. అలాగే ప్రమోషన్స్‌కి వాటికి వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఇవన్నీ కూడా ఈ కోర్టు తీర్పు మూలంగా వచ్చే ఉపయోగాలండి. ఓకే. సూర్యప్రకాష్ గారు ఇంకొకటి చెప్పండి. సాధారణంగా ఇప్పుడు మనం వస్తున్న పెద్ద పెద్ద సినిమాలు చూస్తూ ఉంటే వాటి టీజర్స్ గాని, ట్రైలర్స్ గాని 1 సంవత్సరం, 2 సంవత్సరాలు వచ్చే వాటికి కూడా 3 సంవత్సరాల తర్వాత వచ్చిన వాటికి కూడా ఇప్పుడే డేట్స్ ఏసేస్తున్నారు. సో, ఈ అవునండి. ప్యాటర్న్ అసలు చాలా మటుకు సినిమాలు పెద్ద హీరోలవైతే. సో, ఈ నేపథ్యంలో ఈ కోర్ట్ డెసిషన్ వచ్చిన తర్వాత టీజర్స్ కాదు ఎట్లా గ్లింప్స్‌లు అవి రిలీజ్ చేసినప్పుడు డేట్ అనౌన్స్ చేయకుండా అంటే దే ఆర్ వెరీ ష్యూర్ అయిన తర్వాత రిలీజ్ చేస్తే ఏమన్నా నెగెటివ్ ఇంపాక్ట్ పడొచ్చా? అంటే రిలీజ్ అవుతుందని తెలుసు కానీ డేట్ తెలియనప్పుడు అంటే ఆల్‌మోస్ట్ నియర్ బై టైమ్ ఓ 6 మంత్సో లేకపోతే ఒక 4 మంత్సో వాళ్ళు వెరీ ష్యూర్ అయ్యే వరకు దాన్ని అనౌన్స్ చేయకుంటే ఏమైనా నెగెటివ్ ఇంపాక్ట్ ఉంటుందా? ఆ స్ట్రాటజీ ఫాలో అయితే? లేకపోతే 2 ½ 3 ఇయర్స్ కూడా ప్రేక్షకుల మెదడులో ఆ డేట్ ఫిక్స్ చేయాల్సినటువంటి అవసరం ఉందనుకుంటున్నారా? నిజానికి 3 నెలల ముందో, 4 నెలల ముందో పెట్టుకున్న వాడేమి ఆ దృష్టిలో పెట్టుకుని దాన్నేమి నోట్ చేసేసుకొని, పలానా రోజున రా సినిమా అనుకుని వాడేమి ఎదురు చూడ్డండి. ఎందుకంటే వాడు అభిమాని హీరో సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందో వాడు ఎప్పుడు చూసుకుంటూనే ఉంటాడు వాడు పని కట్టుకుని. పలానా రోజే అని చెప్పి ఏం లేదండి. కాకపోతే ఏంటంటే ఈ 3 నెలల ముందు అనే దాని మూలంగా వాడికొచ్చేది ఏంట్రా అంటే పలానా రోజున ఫిక్స్ అవ్వడానికి ఒక లాభం ఉంటుంది వాడికి. కాకపోతే మారిపోతే గనక ఆ నెగెటివ్ ఇంపాక్ట్ అనేది వాడికి తెలుసు కదా! ఏంటంటే ఇది కోర్టు తీర్పు మూలంగా వచ్చిన సమస్య మళ్ళీ 3 నెలల దాకా ఈ డేట్ ఎయ్యరని చెప్పి వాడికి తెలుసు కాబట్టి అక్కడ పెద్ద నెగెటివ్ ఇంపాక్ట్ వచ్చే అవకాశం ఉండదండి. కాకపోతే ఏంటంటే ప్రమోషన్స్ అవి నష్టపోవడం జరుగుతుంది. ఇప్పుడు పెద్దగా ఉందనుకోండి సపోజ్ వాళ్ళు ట్రైలర్ వదిలేసారు, ఏదో ఈవెంట్ చేసేసారు అనుకుందాం ఇన్ కేస్. అనుకోండి ఇప్పుడు వాయిదా వేయాలనుకోండి ఇప్పటిదాకా వాళ్ళు ఖర్చు పెట్టినటువంటి అమౌంట్ ఏదైతే ఉందో అదంతా కూడా మిస్ అవ్వడం అవుతుంది. అలాగే డిస్ట్రిబ్యూటర్‌లందరూ అడ్వాన్స్‌లు ఇచ్చేసుంటారు అవన్నీ వడ్డీ లాస్ అవుతాయి. ప్రమోషన్ చేసినాక డేట్ డిలే అయితే ఇంకో ప్రమోషన్ చేసి దాన్ని మళ్ళీ హైప్ చేయొచ్చు. ఆ ముందు చేసిన ప్రమోషన్ ఎందుకు వేస్ట్ అవుతుంది? జస్ట్ ఎందుకు ఏ వేస్ట్ డేట్. కానీ అవుతుంది? ఆ సినిమా పేరు గుర్తుపెట్టుకుంటారు కదా! మర్చిపోతారు గదండీ! ఏవండీ ఆ క్రేజ్ ఇప్పుడు 'అఖండ 2' ఉంది. 'అఖండ 2' వాయిదా అన్నప్పుడు ఎందుకు భయపడ్డారండి? మళ్ళీ దాన్ని లేపాలి. పలానా ఓకే. రోజున రా ఈ డేట్ అని చెప్పి వాళ్ళందరి మైండ్‌లో రిజిస్టర్ చేయాలంటే మళ్ళీ ఖర్చు పెట్టాలి. ఇదంతా చేయాలి గదా! దానికి. ట్రూ. ఖచ్చితంగా. ఇదంతా రెండోదేంట్రా అంటే ఇప్పుడు థియేటర్‌లు బుక్ చేసేసుకుంటారు స్లాట్‌లు. పలానా రోజున థియేటర్‌లో సినిమా వస్తుందిరా అని చెప్పి. రాదు అని తెలిసిన తర్వాత ఆ సినిమాకి మళ్ళీ మార్పులన్నీ కూడా వేరే సినిమాలను ఆ స్లాట్‌లేసుకోవడం ఇవన్నీ జరుగుతాయి. మూడో పాయింట్ ఏంట్రా అంటే వాళ్ళందరూ అడ్వాన్స్‌లు ఇచ్చుంటారు డిస్ట్రిబ్యూటర్లు వాళ్ళందరూ కూడా. వాళ్ళందరూ కూడా ప్రెషర్ ఉంటది డేట్ మారుస్తున్నామంటే. అన్నిటికన్నా ముఖ్యంగా ఏంట్రా అంటే సినిమా అనేది ఫైనాన్షియల్ మీద నడిచే వ్యాపారం. అందరూ 200,00,00,000 పెట్టారంటే 200,00,00,000 వాళ్ళ జేబులోంచి తీసి పెట్టరండి. వాళ్ళ దగ్గర కొంత అమౌంట్ పెట్టుకొని మిగతాదంతా కూడా ఫైనాన్స్‌లు తీసుకొస్తారు. అవన్నీ మళ్ళీ 3 నెలలు పెరిగిపోయిందంటే ఏదో ఒక రూ. 1,00,00,000 వడ్డీ కట్టడం వేరు. ఒక 150,00,00,000, 100,00,00,000, 200,00,00,000కి వడ్డీ కట్టడం అంటే ఎంత ప్రాసెస్ అండి ఎంత పెరిగిపోతుందది. ఇదంతా కూడా తెలియకుండా ప్రొడ్యూసర్ మీద పడే భారం గదా! హ్మ్. కాబట్టి అదొక సమస్య అండి. డేట్ మారటం వల్ల వచ్చే సమస్య ఏంటంటే పెద్ద సమస్య ఫస్టు ఫైనాన్షియల్‌గా క్రంచ్ ఏర్పడిపోతుందండి. ఇబ్బందయిపోతుంది. ఒక్కసారిగా నలిగిపోతాడు ప్రొడ్యూసర్. కాబట్టి డేట్లు అంత త్వరగా మారకూడదు. కానీ తప్పనిసరి పరిస్థితుల్లో ప్రతి పెద్ద సినిమాకి మారుతూనే వస్తుంది. అది క్వాలిటీ పరంగా అవ్వచ్చు, బిజినెస్ పరంగా కావచ్చు, లేకపోతే గనక ఓటీటీ బిజినెస్‌లు కాకపోవడంగా కారణాలొచ్చి ఏ కారణం అయితేనేమి నలిగిపోయేది ఎవడురా అంటే ప్రొడ్యూసర్ అండి. మిగతా వాళ్ళందరూ ప్రేక్షకుడు చూసేవాడు, డబ్బులు పెట్టి చూసేవాడు. వాడు అప్పుడే 150, 200, 250 ఏదో పెట్టుకుని వాడు చూస్తాడు. బానే ఉంటది. మిగతా డైరెక్టర్ బానే ఉంటారు. అందరూ బానే ఉంటారండి. ఎవర్రా అంటే నలిగిపోయేదంటే కేవలం ప్రొడ్యూసర్ నలిగిపోతాడండి ఈ ప్రాసెస్‌లో. అది. ఫైనల్‌గా ఈ కోర్ట్ తీర్పుని మీరెలా చూస్తూ ఉన్నారు? అంటే ఆంధ్రప్రదేశ్‌లో అయితే ఇది ఇంకా లేదు గాబట్టి ఆహ్, కాకపోతే 2 తెలంగాణలో ఒకసారి, అక్కడ ఒకసారి అంటే అదొక ఇంపాక్ట్ కాబట్టి అది వేరే విషయము. సో, ఓవరాల్‌గా ఈ డెసిషన్‌ని ఎలా చూస్తున్నారు? ఫైనల్‌గా చెప్పండి. కంక్లూడ్ చేసి చర్చను ముగిద్దాం. అంటే చిన్న సినిమాల వైపు నుంచి చూస్తే గనక ఇది మంచి డెసిషన్ అండి. పెద్ద సినిమాల వైపు నుంచి చూస్తే గనక కొంచెం ఇబ్బందికరమైన డెసిషన్. 3 నెలల ముందరే ఓ డేట్ ఫిక్స్ చేసుకోవాలనేది. కాపోతే గనక
దీని మూలం కొంత కన్వర్సేషన్ రావచ్చు మీకు మేబీ. ఎందుకంటే హాలీవుడ్ సినిమాలుంటాయి. వాళ్ళు ఏడాదిన్నర, 2 ఏళ్ల ముందే వాళ్ళు ప్రకటించేస్తారు. పలానా 'నోలాన్' సినిమా పలానా జూలైలో వస్తుంది. లేకపోతే పలానా టైంకి వస్తుంది. వాళ్ళు ఆ టైంకి ఎట్టి పరిస్థితుల్లో తీసుకొచ్చేస్తారండి ఆ సినిమాని. అటువంటి క్రమశిక్షణ నాకు తెలిసి భవిష్యత్తులో తెలుగు సినిమాలు కూడా, ఎందుకంటే గ్లోబల్ మార్కెట్‌ని రీచ్ అవుతున్న ఈ సమయంలో మన తెలుగు సినిమా ప్రొడ్యూసర్లు కూడా ఖచ్చితంగా రిలీజ్ డేట్ల విషయంలో క్రమశిక్షణ రావడానికి ఈ కోర్టు తీర్పు అనుకోకుండా, అంటే క్రమశిక్షణ తేవడానికి కోర్టు తీర్పు తేలేదు గానీ రావడానికి అవకాశం అయితే ఉందండి. దాని మూలంగా ఇండస్ట్రీలో చాలా ఉపయోగాలు జరుగుతాయి. థాంక్ యూ జషిలా గారు. ఓవరాల్‌గా ఇది ఎటువంటి మార్పులు తీసుకొస్తుంది అంటే మనం ఒక 2, 3 పెద్ద సినిమాలు రిలీజ్ అయ్యే వరకు చెప్పలేం. ముఖ్యంగా పెద్ది రిలీజ్ అయ్యే వరకు. సో అవునండి. థాంక్ యూ జషిలా గారు. ఇంతటితో చర్చ ముగిద్దాం. థాంక్ యూ అండి.